సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణుల్లో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ వలలు విడిచిపెట్టారు పేతురు, ఆంద్రయ్య. దోణి విడిచిపెట్టారు యోహాను, యాకోబు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత లూకా సువార్తలో 5వ అధ్యాయము 5 నుంచి 11 మనం చదివితే, సీమోను, ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా, ఎన్ని చేపలు? విస్తారమైన చేపలు. ఇక వారికి ఎక్కువైపోయి, ఇక వల పిగిలిపోతుంది, దోణి నిండిపోయింది. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంఖ్యలు చేసిరి. వారికి ఏదో ఒక కాషన్ ఇచ్చారు, విజులు వేశారో లేకపోతే గట్టిగా ఇలా చేయిలు ఊపారు, ఏదో సంథింగ్ వారు చేశారు. వారు వచ్చి 2 దోణెలు మునిగినట్లు నింపేరి. వీరి దోణె నిండిపోయింది, వారి దోణి కూడా నిండిపోయింది. సీమోను పేతురు అది చూచి, ఏది ఆ గొప్ప ఆ రాశిని చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, అంటే బోర్ల పడిపోయాడు. ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎందుకంటే మొదటిసారి దేవుడు పిలిచినప్పుడు వలలు విడిచిపెట్టాడు, కానీ మరలా వెళ్ళిపోయాడు వేటకి. కనుక ఇప్పుడు రెండోసారి ఈ సన్నివేశం జరిగినప్పుడు, ప్రభువా నేను పాపినయ్యా, నేను పాపాత్ముడినయ్యా, ఆ కన్ఫెషన్ అనేది మనలో రావాలా, పశ్చాత్తాపం అనేది మనలో రావాలా. విరిగి నలిగిన హృదయం కలిగిన వారు దేవునికి ప్రియులు, దేవునికి ఇష్టలు. అట్టివారంటే దేవుడికి ఎంతో ఇష్టం. సో అలా సాగిలపడి నన్ను విడిచిపో, నేను పాపాత్మను అని చెప్పినప్పుడు, ఎందుకంటే ఎలానో వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయం పొందిరి. అలాగన సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకి యాకోబును, యోహానును విస్మయం పొంది ఆశ్చర్యపోయారు. నిజమే, దేవుడి కార్యాలు చాలా ఆశ్చర్యం అండి. ఓ భక్తుడు అన్నాడు, దేవుడట మనకి ఎలాగిస్తాడంటే లావిష్గా ఇస్తాడంట. లావిష్ అంటే కురచగా దేవుడు ఇవ్వడంట. దేవుడు ఎప్పుడు కూడా లావిష్గా దేవుడు ఇస్తాడంట. ప్రభువా ఒక 100 రూపాయలు ఉండి ప్రభువా కూర తెచ్చుకోండి, 100 ఇవ్వడండి, దేవుడు 1 కోటి రూపాయలు ఇస్తాడు. దేవుడు లావిష్గా దేవుడు ఇస్తాడు. అంటే నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధిక. నేను ప్రాస్పెరిటీ గాస్పెల్ చెప్పట్లేదు, ఇక మీరు ఇస్తా నేను అది చెప్పట్లేదు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు అడిగిన దానికన్నా దేవుడు గొప్పవి దేవుడు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. నా జీవితంలో అలా చేయడం నేను కళ్ళాను, నేను చూశాను. కనుక అంత విశ్వాసంతో నేను మీతో చెప్తున్నాను, దేవుడు అంత గొప్ప దేవుడు. ఆయన పేరాస్ కలిగిన దేవుడు కాదు, అలా కొంచెం ఇచ్చే దేవుడు కాదు, ధారాళంగా ఇచ్చే దేవుడు. సో అక్కడ ఏం జరిగిందంటే 11వ వచనంలో, వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇంతకుముందు కేవలం వలలే విడిచిపెట్టారు, ఇంతకుముందు ఓన్లీ దోణులే విడిచిపెట్టారు. కానీ ఇప్పుడు ఏం చేశారు చెప్పండి? సమస్తమును విడిచిపెట్టారు. ఈరోజు యానివర్సరీకి వెళ్తున్నాం మనం. ఇంకా మనలో విడిచిపెట్టవలసిన ఏమైనా మనలో ఉన్నాయేమో. గత వారం మనం విన్న వాక్యం అదే. మనలో ఇంకా పాపం ఉందేమో. యోబు 11:14 ప్రకారం అవి విడిచిపెడదాం. కీర్తన 38 ప్రకారం కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టు. ఇంకా మీలో కోపతాపాలు ఉన్నాయేమో, యానివర్సరీకి వెళ్ళే ముందు విడిచిపెట్టండి. సామెతలు 3:7 రాయము, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి. మీలో ఇంకా భయభక్తులు లేకుండా చెడుతనం మీలో ఉంది, విడిచిపెట్టండి. అలాగే 17:14 సామెతలు, వివాదం అధికము కాకమునిపే దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏదైనా వివాదాన్ని ఇంకా ఎక్కువ తెచ్చుకుందాం అనుకుంటున్నారేమో, ఇంకా గొడవను పెంచుకుందాం అనుకుంటున్నారేమో, ఆ వివాదాన్ని విడిచిపెట్టండి. అలాగే సామెతలు 23:4 ధనాపేక్షను విడిచిపెట్టు. సామెతలు 28:13 అతిక్రమములను విడిచిపెట్టు.
కనుక ఈరోజు మనం దేవుని బిడలగా ఈరోజు ఒక మంచి నిర్ణయాలు మనం తీసుకోవాలి. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే దోణులు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, ఇంకేం విడిచిపెట్టారు? కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఇంకా 2 దోణుల నిండా చేపలు వచ్చాయి. మరి అందులో పండు కప్పలు ఉన్నాయో, సందువాళ్ళు ఉన్నాయో, అందులో వంజిరాలు ఉన్నాయో, అందులో కోణం ఉందో, మరి ఎన్ని చేపలు ఉన్నాయో, దగ్గర 2 దోణులు అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన సరుకు ఉంది అందులో. మీరు ఏమనొచ్చు, ప్రభువా నేను వెంబడిస్తాం కానీ ముందు అమ్ముకొని మా ఆవిడ కొంత ఇచ్చి మా అత్తగారికి కొంత ఇచ్చి నేను వెంబడిస్తాం అన్నారా? ఏం చేశారు చెప్పండి? సమస్తాన్ని అంటే ఓ మాటలో చెప్పాలంటే చేపలు విడిచిపెట్టారంటే డబ్బును కూడా ఏం చేశారు చెప్పండి? ప్రభు కోసం తృణప్రాణంగా ఎంచుకున్నారు. అంతే. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారు అన్నమాట. ఏం చేశారు చెప్పండి? డబ్బును కూడా ఏం చేశారు? వదులుకొని. డబ్బు మీకు కావాలి, నాకు కావాలి, అందరికీ కావాలి. కానీ ఒక మాట మీద చెప్తాను. ఆ నెక్స్ట్ వచనంలో మీరు గమనిస్తే చూడండి, అక్కడ రాయబడి ఉంది, గాడ్స్ వర్క్ నెవర్ ల్యాక్స్ గాడ్స్ సప్లైస్. ఏంటట? గాడ్స్ వర్క్ నెవర్ ల్యాక్స్ గాడ్స్ సప్లైస్. దేవుడు పనికి ఏది కొదువు ఉండదంట. గట్టిగా చేపట్లు కొట్టండి. ఇంకొక మాట చదువుతాను చూడండి. ఈ మాట ఎవరు చెప్పారంటే ఆ పై వచనంలో, గాడ్స్ వర్క్ డన్ ఇన్ గాడ్స్ వే విల్ నెవర్ ల్యాక్. ఇదట దేవుడి పనిని దేవుడు చిత్త ప్రకారంగా జరిగిస్తేనంట డబ్బులకి కొదువే ఉండదట. ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్తారా? ఈ మాట చెప్పిన ఒక దైవజనుడు, ఒక మిషనరీ, ఆయన పేరు హడ్సన్ టైలర్. చెప్పండి ఎవరండి ఆయన? హడ్సన్ టైలర్. చైనా ప్రాంతంలో కమ్యూనిస్ట్ మధ్యలో ఆయన సేవ చేశాడు. దేవుడే ఆ సమయానికల్లా ఏం అవసరం ఉందో అన్నీ కూడా దేవుడే సహాయం చేశాడు. సో ఈరోజు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి. దేవుడు పనిని దేవుడు చిత్త ప్రకారం జరిగిస్తే డబ్బుకి లోటు లేదు. అలాగే మీరు చేసే పనిలో కూడా మీరు దేవుడు చిత్త ప్రకారంగా, దేవుని వాక్యం ప్రకారంగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములో, ఆయన త్రోవలో మీరు నడుస్తే మీకు డబ్బులకి కొదువు ఉండదు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు చాలామంది ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, సమస్యలు ఉదయం నుంచి తలలో పెట్టుకొని నాకు ఆ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది. నువ్వు ఆయన చిత్తములో నువ్వు ఉంటే దేవుడు తప్పక నీ ప్రతి అవసరతల్లో దేవుడే సహాయం చేస్తాడు. ఈరోజు మనకి ఎందుకు డబ్బులు తక్కువగా ఉన్నాయి? ఎందుకు డబ్బులు మనకి సరిపోవట్లేదు? ఏమో కారణం ఇదే ఉండొచ్చు. ఏంటది? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో, నీ కింద రాయబడి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, లేక నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి, నువ్వు కాదు అధికారం చేయడానికి, నువ్వు కాదు యజమాని చేయడానికి, ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఎప్పుడు కూడా అప్పుడు అనే బైబిల్లో వస్తే వెంటనే ప్రశ్న వేసుకోవాలా, ఎప్పుడు అని. ఎప్పుడు నీ మార్గాన్ని దేవుడు, నీ త్రోవను దేవుడు సరళం చేస్తాడు. కొంతమంది ఎక్కడ వేసినా ముళ్ళ పొరిగే, ఏది జరగదు. ఎన్నెన్నో తలస్తారు, ఎన్నెన్నో ఆలోచిస్తారు, కానీ ఏది జరగదు. ఇదిగోండి గ్యాస్ బండ్ తీసుకెళ్ళి మీరు పెట్టుకోండి, 1000 రూపాయలు ఇవ్వండి, ఇగో ఇతర బండి తీసుకుని 500 ఇవ్వండి. ఆ అవసరత మనకు రాదు. నువ్వు దేవుడి చిత్త ప్రకారంగా, నువ్వు దేవుడి వాక్యం ప్రకారంగా నువ్వు నడుస్తే నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ నువ్వు క్రిందవాడవుగా ఉండవు. దేవుడికి డబ్బులు తక్కువ కాదు. వింటున్నారా? మీకు అర్థమవుతుందా? మీకు దేవుడు, ఆయన డబ్బులు ఏంటండి? భూమి నాది, ఆకాశం నాది అన్న దేవునికి డబ్బులు తక్కువ?
మరి ఎందుకు వరి అయిపోతున్నారు మీరు? కానీ ఎందుకు మీరు వరి అవుతున్నారంటే మీరు సబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు, మీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు, మీ సొంత తెలివితేటలతో నడుచుకుంటున్నారు. మీరు దేవుడి మీద ఆధారపడట్లేదు. ఇంగ్లీష్లో రాశారు చూసారా, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మీ నమ్మకం ఎవరి మీద? మీరు దేవుడి మీద. ఒక పాస్టర్ గారు చెప్పారు, మీకు గుర్తుందా? ఆయన ఏం చెప్పాడంటే మధ్యాహ్నం 12 అయిందంట, ఆయన బాగా ఆకలేస్తుందంట. ప్రతిసారి ఆ రోడ్లో ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా అక్కడ మార్తాం ఉంటుందట, మంచిగా ఆయనకి భోజనం పెడుతుందట. ఆయనకి వెంటనే ఎవరు గుర్తొచ్చారు? మార్తమ్మ గుర్తొచ్చి ఆ మార్తమ్మ దగ్గరికి వెళ్ళాడట. ఎందుకంటే మార్తమ్మ మంచిగా పప్పు వేసి చక్కగా నెయ్యి వేసి మంచిగా భోజనం పెడుతుందని. 12 గంటల గట్టి వెళ్ళగానే ఆ ఇంటికి పెద్ద తాళం కప్పేస్తుందంట. పాపం ఎక్కడికైనా వెళ్ళి ఉంటుందిలే అని ఆకలితో ఉన్నాడు కదా పాపం. ఉదయంగా టిఫిన్ కూడా చేయలేదు. ఆ మెట్లు దగ్గర అలా కూర్చున్నాడట. 1 గంట అయినా సహోదరు రాలేదు, 2 అయినా రాలేదు. ఆవిడ చుట్టుపక్కల పక్కన ఉన్న వాళ్ళు అడిగారంట, అమ్మా ఏమిటమ్మా, అయ్యా ఏంటయ్యా ఇక్కడ ఉన్నారు, ఏం జరిగింది అని అంటే, మార్తమ్మ కోసం చూస్తున్నానంటే. మార్తమ్మ ఇప్పుడు రాదయ్యా, వాళ్ళ చుట్టాలు ఎవరో చనిపోయారు, రేపటి వరకు రాదు, మరి ఉంటానని ఉండను లేకపోతే లేదా. అవునా? అయ్యో మనం ముందు తెలుసుంటే బాగుంది అనుకుని వెంటనే నేను బయలుదేరి అక్కడే మోకరించి ప్రార్థన చేశాడంట. ప్రభువా నన్ను క్షమించు, నేను నీ వైపు చూడకుండా నేను ఎవరి వైపు చూశాను? నేను మార్తాం వైపు చూశాను. మార్తాం ఇస్తుంది, మార్తాం పెడుతుంది అని నేను మార్తామ వైపు చూశాను. ఇక్కడ నుంచి నేను నీ వైపే చూస్తాను అని ప్రార్థన చేసుకుని అతను బయలుదేరి ఆకలితో అలాగే నడుచుకుని వెళ్తుంటే దారిలో ఒక హోటల్ కనబడిందంట. దాని మీద ఏముందంటే రాజుల భోజనం అని ఉందంట. ఏమనుందండి? రాజుల భోజనం అని ఉందంట. ఆయన ఆకలేస్తున్నాడు, మనసులో ప్రేరేపణ కలుగుతుందంట, వెళ్ళి భోంచేయి. ఈయన దగ్గర డబ్బు లేకపోయినా నమ్మకం ఎవరి మీద? దేవుడి మీద విశ్వాసంతో ఆయన ఆ లోపలికి వెళ్ళిపోయి ఆయనకు కావలసినవన్నీ ఆర్డర్ చేసుకుని శుభ్రంగా భోజనం చేసాడట. భోజనం అయిపోగానే మరి బిల్లు కట్టాలి కదా, బిల్లు కట్టడానికి కింద రూపాయి లేదు. ఆఖరికి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఎంత అయింది అని అడుగుతుంటే ఆయన అంటే, అయ్యా వందనాలయ్యా, అయ్యా మీరేంటి మా హోటల్కి వచ్చారు, మీ గురించి ఎప్పటి నుండో నేను ఏం చేస్తున్నాను, మిమ్మల్ని కలవాలని నేను కోరుకున్నాను, మీతో ప్రార్థన చేయించుకోవాలనుకున్నాను, మిమ్మల్ని ఎవరు పంపారు? దేవుడే పంపాడు. అయ్యా ముందు ఎంత అయింది చెప్పండి అయ్యా. ఇది పెద్ద ఇందా డబ్బులు ఉన్నట్టు. ఊరుకోండి అయ్యా, మీ దగ్గర నేను డబ్బులు తీసుకోవడం ఏంటి? అయ్య బాబాయ్ వద్దు అయ్యా, మీరు మా హోటల్లో భోజనం చేయడమే మాకు ఎంతో ఆశీర్వాదం. అయ్యా ఎంత దూరం వచ్చారు కనుక కొంచెం ఏం చేయండి, ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా అని మళ్ళీ ఆయన ప్రార్థన చేయించుకున్నాడట. ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆయన కానుకిచ్చాడట. ఏమిచ్చాడు చెప్పండి? కానుకిచ్చాడట. కొంచెం పెద్ద కానుకే. ఆ కానుకను జేబులో పెట్టుకొని సంతోషంగా వస్తూ ఆయన దేవుడితో మాట్లాడుతాడంట. ప్రభువా నా సబుద్ధిని ఆధారం చేసుకొని మార్తమ్మ ఆంటీ దగ్గరికి వెళ్ళాను, పెద్ద తాళం కప్పేసింది. నీ మీద ఆధారపడి నేను ముందుకు వెళ్ళాను, నాకు రాజుల భోజనం పెట్టావు, అంతేకాదు పైసలు కూడా ఇచ్చావు. గట్టిగా చాపట్లు కోట. నా జీవితంలో కూడా ఇలాంటి ఎన్నెన్నో జరిగాయి. దేవుడు కార్యాలు గొప్పవి. ఆయన కార్యాలు కన్నులకు కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి అర్థం కావు. అయితే నా జీవితంలో ఇంకా అలాంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నువ్వు చూడాలి అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ వ్యాపారాన్ని బట్టి ఆధారం చేసుకోవద్దు, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి ఆధారం చేసుకోవద్దు. దేవుడి మీద ఆధారపడు, దేవుడే జరిగిస్తాడు. వీళ్ళు కొంతమంది షిప్కి వచ్చారు, ఓఎం షిప్కి, డూలస్ షిప్కి. అది 1,000-2,000 కాదు, కొన్ని కోట్లు ఖరీదైన షిప్. అది తన సబుద్ధి మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారం పెట్టుకున్నాడు. ప్రభువా ఇంత పెద్ద ఓడ మాకు కావాలి సువార్తీకరణ కోసం, మీరు ఇస్తారని నమ్ముతున్నాను. ఆయన సంఘం అంతా కూడా ఏక మనసుతో మా అయ్యగారి గట్ట ఓడ కావాలంట ప్రభువా, మీరు దయచేయండి, ఆయన సువార్త అట్ట ప్రభువా ప్రపంచమంతా చేయాలంట ప్రభువా,
ప్రభువా జరిగించండి అని సంఘం అంతా కూడా ఏక మనసుతో, అపవాది వినేవాడు ఎక్కడ బాగుపడిపోతారు మీరని, ఎక్కడ దీవించబడిపోతారని. ఈరోజు మన అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఏంటంటే మన సొంత నిర్ణయాలు, మన సొంత తెలివితేటలు, మన సొంత ఇష్టాన్ని. ఈరోజు మీ సొంత ఇష్టానికి చచ్చిపోవాలి. దేవుడి ఇష్టాన్ని నెరవేర్చండి, దేవుడి చిత్తానికి లోబడండి. మిమ్మల్ని మీరు సజీవ యాగంగా మిమ్మల్ని మీరు దేవుడికి సమర్పించుకోండి. చూడండి దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో. ఒకరు నాకు 10 రూపాయలు ఇవ్వాలి, సమూయేలు భాషలో చెప్తున్నాను. కానీ 10 రూపాయలు ఇవ్వాలంటే ఆయన నాకు మాట ఇచ్చాడు 10 రూపాయలు ఇస్తానని. కానీ ఒక సంవత్సరం లోపల ఆయన మాట తిప్పేశాడు, నేను ఇవ్వలేను అన్నాడు. నేను ఆ విషయంలో చాలా బాధపడ్డాను. నేను దేవుడి దగ్గర ప్రార్థన చేశాను, ప్రభువా నేను మనుషుల మీద ఆధారపడను, నీవే నాకు మరొక మార్గంలోనో ఇంకొక మార్గంలో అయితే ఆ బిడ్డ మనసు మారి ఆ బిడ్డ మరలా తిరిగి ఇచ్చేలాగా ఏం జరిగిస్తారో మీకు తెలియదు, నాకు తెలీదు, మీరే జరిగించండి. మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. కానీ దేవుడు ఆయన కార్యాలు గొప్పవి. నేను 10 రూపాయలు అడిగితే దేవుడు 20 రూపాయలు దేవుడు ఇచ్చాడు. గట్టిగా చాపట్ల కోసం. ఇప్పుడు మీరు ప్రార్థన చేయవలసింది ఏంటంటే ఆ 10 రూపాయలు కూడా వచ్చేలా ప్రార్థించండి. ఆమె ఓకే, అది కూడా ఎందుకు వదలాలి చెప్పండి. ఏమో ఆయన మనసునే దేవుడు ఏం చేయొచ్చు చెప్పండి, మార్చచ్చు. దేవుడు కార్యం జరిగించాలని ప్రార్థించేయండి. ఆమెన్. ఆ 10 రూపాయలు ఎంత అన్నాడు తర్వాత చెప్పండి, పర్సనల్గా చెప్తాను. ఓకే. సో ఈరోజు దేవుని బిడలగా ఈరోజు ఆయన కార్యాలు గొప్పవి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడతావో దేవుడు ఒక మార్గం మూయబడితే దేవుడు ఇంకొక మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. ఆమేన్. నా జీవితంలో కల్లారా చూసిన ఈ మిరక్కల్స్, ఈ అద్భుతాలు, అవి కన్నులు కనపడు, చెవులకి వినపడు, హృదయానికి అర్థం. సో డబ్బు వ్యవహారంలో మొదటి పాయింట్ ఏంటి అంటే నీ సబుద్ధిని ఏం చేయొద్దు, ఆధారపడవద్దు. ఆమేన్. ద ప్రిన్సిపల్ ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్ అంటే విత్తడము కొయ్యడం, దాని యొక్క ప్రిన్సిపల్ ఏమిటో మనం చూద్దాం. చూడండి, బైబిల్ సెలవిస్తుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుతారు ఎవరైనా? లేకపోతే నేనే చదువుతాను. చూడండి ఒకసారి. గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో, మోసపోకుడి, రాసుకుంటున్నారు ఈ పాయింట్స్ అన్నీ. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. నువ్వు మంచిని విత్తితే నువ్వు మంచిని కోస్తావు, నువ్వు చెడుగుని విత్తితే నువ్వు చెడుగుని కోస్తావు. నువ్వు ఏది విత్తుతావో అదే నువ్వు కోస్తావు. కుళ్ళు కుతంత్రాలతో కుశుద్ధంతో నువ్వు విత్తావనుకో, రేపు అదే నువ్వు కోస్తావు. హామాను తన దగ్గర పని చేస్తున్న మొర్దెకాయి మీద కులుకున్నాడు, మొర్దెకాయి మీద కక్ష పడ్డాడు, మొర్దెకాయి మీద అసూయ పడ్డాడు. అయితే దానికోసం తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక పెద్ద ఉరికంబాన్ని తయారు చేశాడు. 70-80 అడుగుల ఎత్తులో, 90 అడుగుల ఎత్తులో. అంత పెద్ద 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 ఉరికమ్మం అవసరం లేదు, చిన్న ఉరికమ్మం చాలు. కానీ ఎందుకు అంత పెద్ద ఉరికమ్మం ఏంటంటే నేను చేసేది మొత్తం ప్రజలందరికీ కూడా చూడాలి అని, ఆయన ఎంత గొప్పవాడిని చూపించాలని, నా తడాక ఏంటో నా సత్తా ఏంటో అన్నట్టుగా అది పెద్ద ఉరికంబాన్ని తయారు చేశాడు. రాజుతో మాట్లాడి రాజుకి కూడా కొంత డబ్బులు ఇచ్చి ఆ ఉంగరాన్ని కూడా తను తెచ్చేసుకున్నాడు. కానీ దేవుడు కార్యాలు గొప్పవి కదండి, దేవుడి కార్యాలు ఆశ్చర్యం కదండి. మన బ్రతుకుల్ని, మన జీవితాలని రివర్స్ కూడా చేసేయగలరు కదండి. కనుక ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ సమయంలో మొర్దెకాయిని దేవుడు ఎస్తేరు దగ్గర పంపడం, ఎస్తేరేమో ప్రార్థన చేయడం, చెప్పండి, కన్నీటితో ఉపవాసంతో ప్రార్థన చేయడం. అందుకే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఉదయకాలం ప్రార్థనకు రమ్మని మిమ్మల్ని ప్రేమతో పిలిచేది అందుకోసమే. మనకు ప్రార్థన ఎంత అవసరం. ఎస్తేరు ప్రార్థన చేసింది. రాజుగారికి నిద్ర పట్టలేదు ఒకరోజు.
నిద్ర పట్టలేనప్పుడు ఆ రోజు ఆ లేఖనాలన్నీ తీసి ఆ గ్రంథాలన్నీ తెరుస్తుంటే ఆయన ప్రాణం కాపాడిన వ్యక్తి ఏ బహుమానం ఇవ్వలేదు అన్నట్టుగా అందులో ఉంది. అరే, నా ప్రాణం కాపాడిన వ్యక్తికి ఏమి ఇవ్వలేదా అని ఆలోచనలో ఉండి ఏమి ఇస్తే బాగుంటుంది అన్న టైంలో ఆ తెల్లవారుజామున ఒక ఆయన అటు ఇటు నడుస్తున్నాడు ఆ అంతఃపురంలో. ఆ భటులు చెప్పారు, ఎవరో నడుస్తున్నారంటే ఇంకెవరో నామాన్ గారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు. భలే టైంకి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ ఉరికమ్మం గురించి మాట్లాడి మొర్దికైనా ఏం చేయాలనుకున్నాడు, ఉరి ఏం చేసి ఎస్తేర్ ఇచ్చిన పార్టీకి వెళ్దాం అనుకున్నాడు. అది ఆయన ప్లాన్. వింటున్నారా మీరు అందరూ? చూసారా, దేవుడు కార్యాలు వింటుంటే ఎంత ఆనందం అంటే, ఎంత సంతోషం అంటే, అది ఒక గొప్ప మిరక్కల్స్. సరే ఆమానురా, నా ప్రాణం కాపాడిన వ్యక్తిని ఎలా సత్కరిస్తే బాగుంటుందో నీ మాటల్లోనే చెప్పు అని అంటే ఆయన అనుకున్నాడు, నేనే కదా రాజుగారి ప్రాణం కాపాడేవాడిని, నేను తప్ప ఎవరు ఉంటారులే ఈ సామ్రాజ్యంలో అనుకొని చెప్పవలసిన నోటు హృదయం ఉన్నాయని చెప్పేశాడు. మీ గుర్రం మీద ఎక్కించాలా, మీరు ఊరేగించాలా, మీరు అందరూ జై జై చెప్పాలా, మీ రాజవస్త్రాలు అన్నీ చెప్పేశాడు. బాగా చెప్పావు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నువ్వే దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేసి ఆ గుర్రం మీద, నా గుర్రం మీద ఆ మొర్దికైని ఎక్కించి నా వస్త్రాలు ఆయనకు ధరింపజేసి. గుండె ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఏమిటి రాజుగారు ఏం మాట్లాడుతున్నారు? అవునయ్యా, మొర్దికై నా ప్రాణాలను కాపాడాడు, వెళ్ళు ఆ పని త్వరగా చేయి, ఆలస్యం చేయొద్దు. రాజుగారి మాటని మళ్ళా ధిక్కరించడంగా ఉంటుందా? అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. దేవుడి మీద ఆధారపడితే దేవుడు అలా చేస్తాడండి. నేను ఎప్పుడు అనుకోలేదు ఇంటర్నేషనల్ ఇలా వాక్యాలు చెప్తానని, ఇలా దేశాలు తిరుగుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. దేవుడే, ఆయన కృప, ఆయన మీద ఆధారపడ్డాను, దేవుడే. ఇవన్నీ చూస్తున్నారు మీరు, అన్నీ ఇవన్నీ కూడా ఎలా జరిగాయి? ఇవన్నీ దేవుడే. ఇంకా చూడబోతున్నారు రాబోయే దినాల్లో. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? దేవుడి వల్లే, నా వల్ల అయితే ఏది కాదు. నేను అన్నాడు, నా సబుద్ధిని ఆధారం చేసుకుని ఏ పని నేను ఎప్పటికీ చేయలేదు. అలా చేశాను, కొన్నిసార్లు నేను ఫెయిల్ అయ్యాను. సో మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడ్డాడు. నువ్వేది విత్తుతావో. సో తర్వాత లాంగ్ స్టోరీ షార్ట్, తర్వాత ఇస్తే గ్రంథం మళ్ళీ ఇంకో పుస్తకం పెట్టుకుని వెళ్ళిన తర్వాత, సో అప్పుడు అది రాత్రి కానీ మొత్తం అన్నీ. సో మీకు లైబ్రరీలో ఉండాలి అన్ని పుస్తకాలు. ఆల్రెడీ నా దగ్గర ఇప్పటికి ఇంకొక 100 బైబిళ్ళు వచ్చేసాయి. ఆ చిట్టుబాబు చెప్తున్నాను, బాబు నాకు ఒక తయారు చేయ బాబు, ఒకటి కబోర్డు నిండిపోయింది. అది ఆయన బిజీ అయిపోయి నేను నెక్స్ట్ వీక్లో చేస్తాను అయ్యగారు అంటున్నాడు ఆయన. ఆల్రెడీ చూడండి, నాకు కార్టూన్స్ వచ్చి పడి ఉన్నాయి అక్కడ కింద, 2 కార్టూన్స్ వచ్చాయి. ఇంకా కొన్ని పుస్తకాలు అక్కడ ఉండిపోయి ఉయ్యూరులో, యూఎస్ నుంచి వచ్చి అక్కడ అయిపోయి, అక్కడ నుంచి తెప్పిస్తున్నాను మన కొన్ని పుస్తకాలు. ఈ వారంలో అవి కూడా వస్తాయి. నా లైబ్రరీ చూద్దరు కానీ, నా సాయంత్రం మీటింగ్ అయితే రండి చూద్దరు కానీ. నా డబ్బు అంతా కూడా పుస్తకాలకు ఖర్చు పెడతాను, స్టేషనరీకి ఖర్చు పెడతాను. మీరు అన్నీ ఒక దగ్గర ఒక బుక్లో రాసేస్తారంతా. యోనా ఒకవైపు, దాని రివర్స్లో ఒకవైపు, మత్తయి మధ్యలో, ఇప్పుడు డబ్బుని ఇంకా అందులో, అన్నీ ఒక దాంట్లోనే. అలా చేయకండి, పెట్టండి, డబ్బులు పెట్టండి, వెచ్చించండి. ఎందుకంటే మీరు మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ కలిగిన చర్చిలో మీరు ఉన్నారు. ఒక ఆయన బెంగళూరు నన్ను మీటింగ్ రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మీలాంటి వాళ్ళని మేము పిలవాలంటే చాలా ఆలోచించాలి, ఎందుకంటే మీరు స్ట్రాంగ్ వాక్యాన్ని అందిస్తారు కనుక మేము సిద్ధపడి మిమ్మల్ని ఆహ్వానించడానికి ప్రిపేర్ అవుతున్నాం అంటున్నాను. నేను ఈ నెలలో, వచ్చే నెలలో నేను బెంగళూరు వెళ్ళాలి వాక్యం చెప్పడానికి. సో దేవుడు అటువంటి మంచి వాక్యం, కొంతమంది సోది చెప్తున్నారు వాక్యం చెప్పకుండా, ముసలం ముచ్చట్లు చెప్తున్నారు, పిట్టకథలు చెప్తున్నారు, జోకులు వేస్తున్నారు. ఒక ఆయన పొట్టుకుంటాడు, ఆయన అన్ని జోకులే. ఎల్లమ్మా, పల్లమ్మా వింటున్నావా అని మధ్యలో దానికి వ్యూస్ ఎక్కువైపోతున్నాయి. ఆ జోకులకే 1000, 2000, 3000. మనం యోనా గ్రంథం తీయండి, మొదట వచ్చినట్టు ఇది ఎవరు చోట్ల దురద చెవులు. ఈ అంచె దినాల్లో దేవుని వాక్యంలో ఉన్న ఆ మాధుర్యాన్ని, ఆ తీపితనాన్ని రక్షింపబడిన వారు, దేవుని వాక్యం లోతు తెలిసిన వారికే అర్థమవుతుంది. అందరికీ అర్థం కాదు. అయ్యగారు ఏసీలు వేసారు, మంచిగా నిద్రపోదాం, మళ్ళీ అయిపోయిందే లేపంటున్నారు పక్క వాళ్ళతో. సో ఈరోజు మీకు చెప్పేది జాగ్రత్తగా వింటున్నారా మీరు? ఏదో చేయాలనుకున్నాడు హామాను, కానీ ఏమీ చేయలేకపోయాడు.
ఎందుకంటే అతని స్వబుద్ధితో. కానీ ఏది విత్తుతావో అతను ఆయన్ని చంపాలని చూశాడు, ఇతడే చచ్చిపోయాడు. కనుక ఈరోజు మీరు నీలో కుళ్ళి, కుశుద్ధము, అసూయ, కుట్రలు ఏమండి ఇలాంటివి మీరు విత్తుతున్నారనుకోండి, మీరు కూడా అదే పంట మీరు మంచిని విత్తారనుకోండి, ప్రేమను విత్తారనుకోండి, మీరు ప్రేమను కోస్తారు. మీరు దయని విత్తారనుకోండి, దయని కోస్తారు. అలాగే దేవుడికి ఇచ్చే విషయంలో కూడా మీరు ఎంతగా మీరు విత్తుతారో అంతగా మీరు కోస్తారు. ఆమేన్. కనుక విత్తుతే మనము కోస్తాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. రెండోది, మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు ఒక 2 బస్తాలు తీసుకెళ్ళి విత్తామనుకోండి, 2 బస్తాలు తీసుకెళ్ళి విత్తామనుకోండి, మరలా 2 బస్తాలే వస్తాయి పంట మనకి? చెప్పండి. డబుల్ వస్తాయంటారా? డబ్బల కన్నా ఎక్కువ వస్తాయి. చెప్పండి. మీరు అలా విత్తుకుని వెళ్ళిపోతుంటే మరలా దేవుడు అంతే ఇవ్వడు. మరలా చెప్పండి, 30 వంతులు ఇవ్వచ్చు, 60 వంతులు ఇవ్వచ్చు, 100 రెట్లు దేవుడు ఇవ్వచ్చు. వి రీప్ మోర్ దెన్ వి సో. చెప్పండి, వి రీప్ మోర్ దెన్ వి సో అంటే మనం విత్తిన దానికన్నా ఎక్కువ. మొక్కుబడి చేసుకున్నారు రాజధానులు, ముఖ్యంగా వాళ్ళు అనుకున్న దానికన్నా వారు ఏం చేశారు, మళ్ళీ తీసుకొని వచ్చారు నాకు. అంటే వారు ఎక్కువ విత్తారు. అది ఎక్కువ విత్తడం వల్ల దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అంతకన్నా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కువగా. అంటే నువ్వు విత్తినట్టుగానే తీసుకెళ్ళవు, అంతకన్నా ఎక్కువ కోసుకుంటావు. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకొక మాట చెప్పాలి, అదేంటంటే వి రీప్ లేటర్ దెన్ వి సో. అంటే అర్థం, మనం విత్తగానే ఇప్పుడు విత్తాము, రేపటికే మనకు పంట వచ్చేద్దా? కనీసం 3 నెలల్లో 6 నెలల్లో ఏం చేయాలి? మనం వెయిట్ చేయాలి. అలాగే మనం ఇప్పుడు దేవుడికి ఇస్తున్నాం. ప్రభా నీకు ఇచ్చాం కదా ప్రభా, నాకు ఎప్పుడు ఇస్తావు? అదేంటి ప్రభా, నేను ఇచ్చాను కదా ప్రభా, మన ఏంటి ప్రభా యానివర్సరీ ఇచ్చి ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఏమీ రాలేదు ప్రభా అనకండి. నువ్వు ఇచ్చిన దానికి తప్పక ఒక దినం ఏం చేస్తావు చెప్పండి? ఆ పంటని నువ్వు కోసుకుంటావు. ఆమేన్. నువ్వు ఏమి విత్తలేదు అనుకోండి, చెప్పండి, నువ్వేమి విత్తకపోతే నువ్వేమీ కోయలేవు. నువ్వు కొంచెం విత్తితే కొంచెం కోస్తావు, ఎక్కువ విత్తితే ఎక్కువ కోస్తావు. ఆమేన్. కనుక ఈరోజు దేవునికి ఇచ్చుట్లో మనం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు.